ఊహాగానాల వీడియోలకు స్వస్తి పలకండి. ఈ తప్పుడు ప్రొడిక్షన్స్ చేసి ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టకండి. మరీ ముఖ్యంగా బీజేపీ గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారాలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందులోనూ మోడీ గారి మార్పు గురించి. మోడీ గారికి వయసు అయిపోయింది, మోడీ గారు దిగిపోతున్నారు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ బలానా, ఈయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు పక్కకి వెళ్ళిపోమని చెప్పారు, ఈయనకి ఏజ్ అయిపోయింది, ఈయన ఇంకా అధికారంలో ఎంతో కాలం ఉండడు, మోటాముళ్ళు సర్దుకుంటున్నాడు, ఆయన చేయాల్సిన పని అయిపోయింది, ఆర్ఎస్ఎస్ ఆజ్ఞ వేసిందంటే మోడీ గారు పాటించాల్సిందే. ఇటువంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తూ ప్రజలను చాలా కయాసలో పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిటిజన్స్ ఫామ్ చెప్పేటి ఏంటంటే, బీజేపీ గురించి తలపండినటువంటి అనుభవజ్ఞులు, ఆర్ఎస్ఎస్ తలపండినటువంటి రాజనీతిజ్ఞులు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి నిర్ణయాలు ఏ సమయంలో తీసుకుంటారు, ఎవరు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు మినిస్టర్స్ అవుతారు, ఎవరు చీఫ్ మినిస్టర్స్ అవుతారు, ఎవరు ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తారు, ఎవరు ఊహించినటువంటిది జరగలేదు. ఎవరు ఊహించినటువంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఊహకు అందనటువంటి పరిస్థితులు, నిర్ణయాలు బీజేపీలో జరుగుతూ ఉంటాయి. మోడీ గారు 5 సంవత్సరాలు ఈ టర్మ్లో కూడా ఉంటారు. ఆయన టర్మ్ పూర్తి చేసి వెళ్తారు. ఆయన రక్షణ రంగానికి చేయాల్సింది చాలా ఉంది. పొరుగు దేశాలకు బుద్ధి చెప్పాల్సింది ఇంకా చాలా ఉన్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా ఉన్నది. మన ఇండియాలో కూడా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు చేసేటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మాటలు కానీ అతని యొక్క కార్యక్రమాలు కానీ చూస్తుంటే అది ప్రతిపక్షం చేయాల్సింది కాదు. పాకిస్తాన్ లాంటి లేదా బంగ్లాదేశ్ లాంటి విరోధి దేశాలు చేయవలసినటువంటి పనులు మన ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నిటినీ కూడా సరిదిద్దుకొని ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా ఆయన అవసరమే ఉంది దేశానికి, ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి. తప్పనిసరిగా ఆర్ఎస్ఎస్ మార్చేస్తుంది, ఆర్ఎస్ఎస్ నిర్ణయాధికారం ఇది అనేటువంటి తప్పుడు వీడియోలను ప్రచారం చేయకండి. అటువంటివి మీరు మానుకోండి. తప్పనిసరిగా మోడీ గారే కంటిన్యూ అవుతారు. 2029 ఎలక్షన్స్లో అయిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటిది అప్పుడు గెలిచినటువంటి ఎంపీలు మోడీ గారు కలిసి నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు వేచి ఉండండి. జై హింద్, జై భారత్.